సంవత్సరాలు జరిగిపోతున్నాయి. మరలా మనకి ఇంకో సంవత్సరాన్ని ఇచ్చినాడు. 2026 సంవత్సరంలో ప్రవేశింపు చేసినాడు దేవుడు మనల్ని. హబక్కూకు గ్రంథము 770 పేజీ, 71 పేజీ. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము అని వాత్సల్యత ఉంటుంది మన మీద. వేళ ఆయన కోపపడ్డా వాత్సల్యత ఉంటుంది. దావీదు మీద కోపపడ్డాడు దేవుడు, వాత్సల్యత చూపించినాడు. బహుశ్రమల పాలైనాడు, శ్రమ పెట్టాడు, వాత్సల్యత చూపించాడు. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యములు నూతన పరుచుము. నూతన సంవత్సరంలో ప్రవేశించాం మనము. నూతన స్వభావం ఉండాల మనకి. పాతవి గతించిపోవాలా, పాతవి గతించిపోవాలా, నూతన స్వభావాన్ని ధరించుకోవాలా. నూతన హృదయము. యేసుప్రభు చెబుతున్నాడు ఈ మాటలో, అందరూ నూతనముగా ఉండాలా. నూతన స్వభావము, పాత స్వభావము మారిపోవాలా. కక్షలు, కార్పణ్యాలు, విభేదాలు, అసహ్యమైన జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలా. నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు దేవుడు. 6 మనసు పొందమని హెచ్చరిస్తున్నాడు. సంవత్సరాన్ని బహుమానముగా ఇచ్చాడు మనకి. పాతవి గతించనివిగో క్రొత్తవాయెను. ఎవడైనను క్రీస్తు నందు ఉండిన యెడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టిగా మార్చబడాల. సంవత్సరాన్ని గతించినాయి, మరలా సంవత్సరాన్ని ఇచ్చినాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెషయా గ్రంథము 30. యెషయా 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలము. నూతన సంవత్సరములో నీవు నూతన బలము పొందాలా, అని కృప పొందాలా, అని వాత్సల్యత పొందాలా. నువ్వు వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాల. నూతన బలం ఇస్తాడు ఆయన, నూతన శక్తి. ఆయన ఆత్మను కృమ్మరిస్తాడు చెప్పాడు ఆయన. మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించదను. నా కొరకు కనిపెట్టుకొని ఉంటే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలా, ఎదురు చూడాలా. కృమ్మరిస్తాడు ఆయన, ఆత్మను కృమ్మరిస్తాడు, జీవిస్తాడు, బలం ఇస్తాడు ఆయన. మహాదేవుడు ఆయన. సంవత్సరాన్ని మనం పొందామంటే ఆయన దయ, ఆయన భిక్ష. మనం పొందామంటే ఆయన దయ, ఆయన కరుణ, కటాక్షం. కటాక్షించాడు ఆయన మనల్ని. ఈ సంవత్సరం కూడా ఇద్దాములే వాళ్ళకని బహుమానంగా ఇచ్చాడు. ఈ సంవత్సరం 6 మనసు పొందమంటున్నాడు. జాగ్రత్త. బలము పొందాల నువ్వు. నా బలం ఉండాల నీలో, నా బలం ఉండాల నీకు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన సంవత్సరము, నూతన బలం పొందాలి మీరు. మనందరము నూతన బలము పొందాలని దేవుడు ఈ కాలమున సెలవిస్తున్నాడు.
మనకి భోజనం ఉంది, మంచి భోజనము. యేసుప్రభు ఇంట్లో మంచి భోజనం పెడతాడు ఆయన. ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. మంచి భోజనం పెడతాడు ఆయన. చూడండి, లోకాసు సువార్త 14వ అధ్యాయము. లోకాసు సువార్త 14వ అధ్యాయము 12-13 వచనాలు. 12-13 వచనాలు. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనేనో, అందరిని పిలిచాడు ఆయన. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినాడు, అందరిని పిలిచాడు. రమ్మన్నాడు ఆయన, నా దగ్గరికి రండి. సంవత్సరాన్ని ఇచ్చాడు, నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఎవరన్నాడు ఆయన? నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు. ఎవరిని పిలవమన్నాడు ఆయన? పేదలను పిలవమన్నాడు. అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. వాళ్ళని ప్రేమించాలి మనము. ఓరక మనం దీని ఆయాసంతో దేవాన్ని బేకరించడం కాదు, వాళ్ళని గమనించాలి మనము. అందరినీ గమనించమన్నాడు ఆయన. బేదలు సృష్టించింది ఆయనే, ధనవంతులను సృష్టించింది కూడా ఆయనే. పేదలు ధనవంతులు కలిసి ఉంటారు. పరీక్ష అది, ఆయన ఇష్టము. పరీక్ష పెడతాడు. ధనవంతుడికి పరీక్ష, పేదోడికి పరీక్ష. 2 పరీక్షలు ఒకరోజే పెడతాడు. ఇద్దరికి ఒకరోజే పెడతాడు, పేదోడికి కూడా. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి ఉండాలా. నీతి మంతులు ఉంటారు పరలోక రాజ్యంలో. విందు భోజనం చేస్తారు వాళ్ళు పరలోకంలో ప్రభు దగ్గర. ఆయన కూర్చుంటాడు, మహారాజు ఆయన. ఆ రాజు నీ దగ్గరికి వచ్చాడంటే మంచి వరం ఇస్తాడు నీకు, వరాలు బహుమానాలు ఇస్తాడు. ఆయన తెచ్చుకోవాలి మనము. తెచ్చుకోవాలంటే ఆయనకి ఇష్టలుగా జీవించాలి మనము. పిలిస్తే వస్తాడు ఆయన. ఎలా పిలవాల పద్ధతి ఉంది. ఆయన పాదాల మీద పడి అడగాల, వేడుకోవాల. ప్రభువా నా ఇంట్లోకి రమ్మంటే వస్తాడు ఆయన. నేను తలుపునద్ద నిలిచిండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినలా నేను వాని యొద్దకు వచ్చి వారితో భోజనము చేయదును చెప్పాడు ఆయన. నీవు ప్రత్యుపకారము చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడు వగుదువు. పిచ్చోళ్ళు గుడ్డోళ్ళు అందరిని ప్రేమించాలా. అది పండుగ. పండుగ అంటే తాగి ఓరక రోడ్లమ్మడి తిరగటం కాదు. తాగుడుకు పులి స్టాప్ పెట్టాలా, అపవిత్రమైన కార్యాలకు పులి స్టాప్ పెట్టాలా. ఈ నాలుకను భద్రం చేసుకోవాలా, జాగ్రత్తగా మాట్లాడాలా, జాగ్రత్త ఉండాలా. అందుకు ఇచ్చాడు ఈ సంవత్సరం మనకి. మరలా చెప్తున్నాడు ఆయన, నూతన సంవత్సరాన్ని ఇచ్చాను నేను. ఎన్నో సంవత్సరాలు గతించిపోయినాయి, మరలా ఈ సంవత్సరాన్ని బహుమానంగా ఇచ్చాను నేను. ఇలాంటి వాళ్ళని ప్రేమించండి మీరు. ధనికులు తెచ్చి వాళ్ళ మెప్పులు మీకు అవసరం లేదు. ఏడల్లో ఉంటాడు దేవుడు. అల్పులలో ఒకరికి మీరు చేసినలా నాకు చేసినట్లే అన్నాడు యేసుప్రభు చెప్పాడు అన్నమాట. 14వ వచనము, నీకు ప్రత్యుపకారము చేయటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతులు పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదని ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాట విని దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పాడు.
భోజనం ఉంది మనకి, విందు భోజనము. భోజనం ఉంది మనకి, ఆయన దగ్గర భోజనం ఉంది. జీవాహారము నేనే, జీవజలము నేనే. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడను తప్పికొనడు. అమరేంద్రుడితో చెప్పినాడు, ఆ నీళ్ళు అయ్యా అంది. పోయి నీ భర్తను పిలిచిరా అన్నాడు. అంగీకారంగా ఉండాల, మనం ప్రభుకి ఇష్టలుగా జీవించాలా. చూడండి, వస్తాడు ఆయన, మన చూస్తాడు, మరలా చూస్తాడు ఆయన. ఆయన రాడనుకోబాకండి, వస్తాడు ఆయన. యేసేపుతో చెప్పాడు, చనిపోతున్నాడు యేసేపు, తన అన్న సహోదరులతో చెప్తున్నాడు ఆయన. అది కాండము 50వ అధ్యాయము. నూతన సంవత్సరాన్ని ఇచ్చాను కదా మీకు. ఈ నూతన సంవత్సరంలో మీరు ఎలా ఉండారో మళ్ళా చూడటానికి వస్తాడు ఆయన, వచ్చి పరిశీలన చేస్తాడు ఆయన. అది కాండము 50వ అధ్యాయము 24వ వచనము. 24వ వచనము. యేసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను. వస్తాడు ఆయన, ప్రమాణం చేసినాడు, మనకి వాగ్దానం ఉంది, మనకి పరలోక రాజ్యము. అని తీసుకొని వెళ్తాడు. యేసేపుని సాదృశ్యంగా చూస్తున్నాం మనము. నమ్మకం ఆయనకి, విశ్వాసము, భక్తిపరుడు ఆయన. బహుగా దీవించినాడు యేసేపును. వస్తాడు, అందరిని చూస్తాడు ఆయన, అందరి ప్రవర్తన చూస్తాడు. సంవత్సరం బహుమానం మనకి, వరము చెప్తున్నాడు ఆయన. యాకోబుతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకొని పోవునని చెప్పాను. మరియు యేసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. నిశ్చయం ఇది. వస్తాడు ఆయన, వచ్చి చూస్తాడు, మిమ్మల్ని అందరినీ పరిశీలన చేస్తాడు. నీతిమంతులు వేరుపరుస్తాడు, అబద్ధికులు వేరుపరుస్తాడు, దుర్మార్గులు వేరుపరుస్తాడు. పురుగులు గోధుమలు రెండు కలిసి ఉంటే ఏర్పరుస్తాడు ఆయన. వస్తాడు ఆయన, అందరిని చూస్తాడు. నమ్మకము, విశ్వాసము, మనందరిని చూస్తాడు ఆయన. మన ప్రవర్తన బాగుందంటే, ఆయనకి ఇష్టముగా ఉందంటే నీతో భోజనం చేస్తాడు, నీ ఇంట్లో ప్రవేశిస్తాడు ఆయన. ఇంట్లో ఉంటే నీకేం కొదవ ఉండదు. నీకేమో మహారాజు అయినా, మహాదేవుడు, మహారాజు అయినా ఏమి కొదవ ఉండదు నీకు. ఇదిగో పాతవి గతించెను, క్రొత్తవాయెను. అవతల పరుస్తున్నాడు ఆయన. భయపడొద్దు అన్నాడు ఆయన. భయపడొద్దు. తీర్మానం ఉండాలా నీకు, ప్రభువానికి ఇష్టముగా జీవించాలా. 2026 సంవత్సరము నాకు అనుగ్రహించావు తండ్రి, నీకు ఇష్టముగా జీవించాలని తీర్మానం ఉండాలి నీకు. అప్పుడు ఆయనకి ఇష్టరాలుగా ఉంటావు, ఇష్టడుగా ఉంటావు. తీర్మానం ఉండాలా. తీర్మానం లేకపోతే నువ్వు జయించలేవు. తీర్మానం ఉండాలా. రాజు దగ్గరికి వెళ్ళాలంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే తీర్మానం ఉండాలా. పాప జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలా. అప్పుడు పరలోకంలో ఆయన దగ్గర ఉంటాం, మనం ఆయన సన్నిధిలో ఉంటాము. తీర్మానం ఉండాలా.
సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 265 పేజీ. సమూయేలు 2వ గ్రంథము 265 పేజీ. 265 పేజీ. సమూయేలు 15వ అధ్యాయము 18-19 వచనాలు. 18-19 వచనాలు. అతని సేవకులందరూ అతని ఇరు పార్శ్వములను నడిచిరి. కేరేతీలందరూ పెరేతీలందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీలను రాజునకు ముందుగా నడుచుచు ఉండిరి. ఎంతమంది? 600 మంది గిత్తీలు వచ్చినారు. దావీదు వెంబడిస్తున్న రాజును అబ్షాలోము తరుముతున్నాడు. సౌలు తరుముతున్నాడు. దావీదు భయపడినాడు. శ్రమల పాలు చేసినాడు దావీదును. ఎక్కే కొండ ఎక్కుతున్నాడు, దిగే కొండ దిగుతున్నాడు, అరణ్యమునకు వెళ్ళిపోయినాడు. వాళ్ళిద్దరికి చెక్కకూడదు అని. అబ్షాలోము కుమారుడు. సౌలు కుట్ర తెలుసుగా మీకు. సౌలు ఎదుగుతున్నాడు. అయితే గిత్తీలు రాజును వెంబడిస్తున్నారు. అర్థమవుతుందా? 600 మంది వచ్చారు దావీదు దగ్గరికి. దావీదు రాజు దగ్గరికి వచ్చారు. చూడండి 19వ వచనము. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నీ నివాస స్థలము కోరు పరదేశమై ఉన్నావు. గిత్తీయుడైన ఇత్తయి అనే వ్యక్తి అన్నాడు. నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? ఎందుకు వచ్చారు మీరంతా ఎందుకు వచ్చారు? అడిగి తీర్మానం ఉండాలా. ఎందుకు వచ్చావు నువ్వు? మారు మనసు ఉండాలా. ఆజ్ఞ వింటున్నావు, కరెక్టే, బాగుంది. మారు మనసు ఉండాలా. పాప జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలా. అప్పుడు నా దగ్గర ఉంచావు నువ్వు అంటున్నాడు. ఎందుకు వస్తున్నావు నువ్వు అని అడిగాడు రాజు. అదನ್ನು చూశాడు. 600 మంది వస్తున్నారు. ఒక వ్యక్తిని చూసి అడుగుతున్నాడు. ఆ వ్యక్తిని ఏమడుగుతున్నాడు తెలుసా? నీవు తిరిగి పొమ్ము. ఎవరితో అన్నాడు? హిత్తయితో అంటున్నాడు. 19వ వచనము. నీవు నివాస స్థలము కోరు పరదేశమై ఉన్నావు. నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము అని అంటే, ఆయన అంటున్నాడు 20వ వచనములో, ఇత్తయి నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకయ్యా? ఎత్తయితే అంటున్నాడు రాజు దావీదు. నిన్ననే వచ్చావు నువ్వు, ఈ తిరుగులాట ఎందుకయ్యా నీకు? తిరిగి నీవు రాజున్న స్థలమునకెళ్ళు అంటే ఆయన అంటున్నాడు. 21వ వచనము. ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజునకు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజునకు నీవు ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేను ఉందనని రాజుతో మనవి చేసెను. అది తీర్మానము.
తీర్మానం అంటే నూతన సంవత్సరంలో తీర్మానం ఉండాలి నీకు. పాప జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలా. నూతన జీవితాన్ని, నూతన హృదయాన్ని నీవు అమర్చుకోవాలి. పాత బ్రతుకు మార్చుకోవాలి అంటున్నాడు. ఈ తిరుగులాట ఎందుకయ్యా, తిరిగి వెళ్ళయ్యా అని అంటున్నాడు. ఇస్తయ్య అన్నాడు, నీ జీవము తోడు, యెహోవా జీవము తోడు, చచ్చినను బ్రతికినను నీతోనే ఉంటాను. అది తీర్మానం అంటే. నీ తీర్మానం ఉండాలి. ఈ ఉదయకాలము 2026 సంవత్సరంలో ప్రవేశించాను. పాత బ్రతుకు ఫుల్ స్టాప్ పెట్టాలి. దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎవడైనను క్రీస్తునందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి. అందుకన్నాడు మరలా రాజు అన్నాడు, 20వ వచనము 3వ లైను, నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము. అందరూ వచ్చారు, 600 మంది. తోడుకొని పొమ్మన్నాడు ఆయన. కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగా కని చెప్పగా, ఇత్తై నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజువునకు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువునకు నీ ముందువు, ఆ స్థలమంది నీ దాసుడనైనా నేను ఉందునని రాజుతో మనవి చేశాను. దాసురాలుగా ఉండాలి నువ్వు. దాసుడు అన్నాడు, ఎత్తాయి దాసురాలుగా ఉండాలంటే తీర్మానం ఉండాలి నీకు. తీర్మానం లేకపోతే దాసురాలు కాలేవు నువ్వు. పొడిపడి వాక్యం చెప్పినా కుదరదు. తీర్మానం ఉండాలా. చచ్చినా బ్రతికినా ప్రభు కొరకు చనిపోవాలా. లోకాశలు ఉండకూడదు. లోకాన్ని ప్రేమించకూడదు. నాలిక భద్రం చేసుకోవాలా. నీ నడవడిక భద్రం చేసుకోవాలా. జాగ్రత్తగా ఉండాలా. తీర్మానము. పరలోకం ఉంది, మనకి పట్టణం ఉంది, పరలోక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే తీర్మానం ఉండాలి నీకు. తీర్మానం ఉండాలి. రాజ్యం ఉంది, మనకు ఊరు ఉంది. ఆ ఊర్లోకి వెళ్ళాలి మనము. ఆ ఊరే మనది పరలోకము. దేవుడు ఉన్న ఊరు ఉంది, పరలోకము. ఆ ఊరిలో ప్రవేశించాలి మనము. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 31. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేసెను. అహీతోపెలు ఫస్ట్ దావీదు పక్కనాడు, ఇప్పుడు అబ్షాలోము పక్కకి వెళ్ళిపోయినాడు. అహీతోపెలు మాట భాగించారు వాళ్ళు. దుర్మార్గుడు ఇతను. అహీతోపెలు చెప్పిందే వేదము. చెడగొచ్చినాడు. దేవుడికి ప్రార్థన చేశాడు దావీదును పట్టుకొని సంహరించాలని తిరుగుతున్నారు. ప్రార్థనకు బలం ఉంది, శక్తి ఉంది. ప్రార్థనించాడు దేవుడు. నీతిమంతులను కాపాడుతాడు. దావీదు ఒప్పుకున్నాడు, పాపినయ్యా నేను క్షమించన్నాడు. క్షమించినంత మాత్రం నోటి మాటతో కుదరదు, శిక్ష అనుభవించాల్సిందే. తప్పు చేశావు, శిక్ష అనుభవించు. తర్వాత క్షమించాడు, ఆయన్ని కరుణించినాడు, మరలా తన స్థానాన్ని ఇచ్చినాడు, సొలొమోన్ని రాజ్యాన్ని అనుగ్రహించినాడు. ప్రార్థనకు బలం ఉంది. ప్రార్థన చేయి, ప్రభువా
సహాయం చేయయ్యా, కరుణించయ్యా, కాపాడయ్యా. నూతన హృదయము నాకు ఇయ్యయ్యా. పాత జీవితాన్ని పులిస్టాప్ పెడుతున్న ప్రభుని పాపి నేను ఒప్పుకోవాలను. కరుణిస్తాడు ఆయన. ప్రార్థన విన్నాడు కదా. అహీతోపేలు చేసిన కుట్ర చెడగొట్టేశాడు, తారుమారు చేసినాడు దేవుడు. దావీదు ప్రార్థన అన్నాడు. ప్రార్థనకు బలం ఉంది. చెప్తున్నాడు, క్రొత్త జీవితం ఉండాలా, క్రొత్త ఫలము మళ్ళా కనబడాలా ప్రభుకి. నూతన సంవత్సరంలో, క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం మనము. మనలో ఆయన ఉండాలా, ఆయన రూపము కనపడాలా, నూతనముగా ఉండాలా మనము. మీకా గ్రంథము 767 పేజీ. మీకా గ్రంథము 767 పేజీ, 7వ అధ్యాయము 1-2 వచనములు. వేసవి కాలపు పండ్లను ఏరుకున్న తరువాత, ద్రాక్ష పండ్లు పరిగె ఏరుకున్న తరువాత నువ్వు ఎలాగుండను, నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెలబకటయు లేకపోయెను, నా ప్రాణమునకి ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయెను. క్రొత్త అంజూరపు, మీరే అంజూరం అంటే మీరే, మనమే అంజూరము, క్రొత్త అంజూరము. క్రొత్త సంవత్సరములో అంజూరములాగా ఉండాలి నువ్వు. ఆయనకి ఇష్టమైన అంజూరపు పండులాగా ఉండాలా. అర్థమవుతుందమ్మా? క్రొత్త అంజూర పండు క్రొత్తదిగా ఉండాలి నువ్వు. ఇదిగో పాతవి గతించను, క్రొత్తవాయను. ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు దేవుడు. నాకు ఇష్టముగా ఉండాలి నువ్వు. క్రొత్త అంజూరపు పండు. అమ్మా ఇదేలాగమ్మా, క్రొత్త అంజూరపు పండులాగా ఉండాలా చెప్తున్నాడు ఆయన. నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయెను. భక్తుడు దేశములో లేకపోయినను, జనులలో యథార్థ పరుడు ఒకడును లేడు. అందరూ ప్రాణహాని చేయుటకే పంచి ఉన్నవారే. యథార్థత ఉండాలా, యథార్థ పరులాగా జీవించాలి మనము. క్రొత్త అంజూరము లేకుండాలా. పాత బ్రతుకుకు ఫుల్ స్టాప్ పెట్టాలా. నూతన సంవత్సరములో నీవు ప్రవేశించినావు. నువ్వు నీ హృదయము నూతన పరచబడాలా. క్రొత్త అంజూరముగా మారాలా నీవు. అదికి ఇష్టము. అంజూరం చెట్టు కాడికి వచ్చాడు కదా, ఆకులన్నీ ఉన్నాయి కానీ పండు లేదు. చెప్పించినాడు, ఎండిపోయింది. ఆయన వచ్చినప్పుడు కనబడాల నువ్వు అంతే. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు తెలియదు మనకి. ఆయన వచ్చినప్పుడు సిద్ధపడి ఉండాలి, నువ్వు కనపడి ఉండాలి, ఫలము కనపడాలి నీలో. లేకపోతే చెప్పించేస్తాడు ఆయన. క్రొత్త అంజూరము, నూతన అంజూరం ఉండాలి నీలో. అది ఆయనకి ఇష్టము. కనపడుతుందమ్మా? మీకు ఆ గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థ పరుడు ఒక్కడును లేడు. అందుకే ఆయన చనిపోయినాడు. యథార్థత కలిగి జీవించమని. రక్తంలో కడగబడి శుద్ధి చేయబడండి మీరు. కడగబడినప్పుడు ఫలం వస్తుంది మీకు, తినటానికి బాగుంటుంది. ఫలము రక్తంలో కడగబడాలా. మన కొరకు పుట్టాడు, మన కొరకు చనిపోయినాడు, తిరిగి లేచాడు, నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు ఆయన. ఎందుకు? క్రొత్త అంజూరపు పండులాగా మారాలా నువ్వు. నూతన సృష్టిగా మారాలా.
పాత బ్రతుకుకు ఫుల్ స్టాప్ పెట్టాలా, నూతన జీవితాన్ని ప్రారంభించాలా. అందుకు ఇచ్చాడు 2026 సంవత్సరం మనకి. బహుగా ఫలించాలి మనము, ఫలించాలి మనము. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. బాగా ఫలించాలి మనం. ఆయనకి ఇష్టం అది. ఇర్మియా గ్రంథము 24 648వ పేజీ, 648వ పేజీ. ఇర్మియా గ్రంథము 648, 24వ అధ్యాయము 24 మొదటి 7 వచనములు చదువుతున్నాను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యూదా ప్రధాన శిల్పకారులను కంసాలులను యెరూషలేము నుండి చెర పట్టుకొని బబులోనుకు తీసుకొని పోయిన తరువాత అందరిని పట్టుకొని పోయినారు. బబులోనికి ఎందుకో దేవుడు అప్పగించేశాడు వాళ్ళని. మారలేదు వాళ్ళు, ఆరు మనసు పొందలేదు. శిక్ష విధించినాడు. దాసత్వంలోనికి వెళ్ళిపోయినారు. నెబుకద్నెజరు పరిపాలనకి వెళ్ళిపోయినారు. పట్టుకొని పోయారు, దాసులైపోయారు. రాజకుమారులుగా ఉండాల్సిన వాళ్ళు దాసులైపోయారు. నెబుకద్నెజరు పట్టుకొని పోయాడు మొత్తాన్ని. తరువాత అన్నాడు, యెహోవా నాకు చూపగా యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. 2 గంపలు అంజూరపు పండ్లు, 2 గంపల అంజూరపు పండ్లు ఉన్నాయి యెహోవా మందిరం ఎదుట. ఇర్మియాతో చెప్తున్నాడు, అంజూరపు పండు 2 గంపల నిండా ఉంది. రక్త అంజూరం కావాలన్నాడు. ఆయనకి ఇష్టమైనట్టుగా, ఆయనకి ఇష్టముగా ఉండాలా. అవి ఎలా ఉన్నాయో చూడండి. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు ఉండెను. 2వ గంపలో మిక్కిలి జబ్బువైన అంజూరపు పండ్లుండెను. అవి తిన శక్యము కానంత జబ్బుగా ఉన్నవి. మంచి ఫలం ఉండాలా. జబ్బు పండ్లుగా ఉన్నారు మీరు. స్వస్థత కొంచెమైనా లేదే. దేవుడు అడుగుతున్నాడు, రండి నా ఎద్దుకు రండి, బాగు చేస్తాను అంటున్నాడు ఆయన. అంగీకారంగా లేవు నువ్వు. నాకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండులాగా ఉండాలా. జబ్బు పండులాగుంటే తినలేరు, బయట బారేస్తారు. ఇక్కడ ఏం రాశాడు? మంచి అంజూరపు పండ్లు గంప ఒకటి ఉంది. ఆ గంపలో ఉండాలా నువ్వు, అనందరూ ఉండాలా. మంచి అంజూరపు పండ్లు ఆయన ఆస్వాదించాడు. ఆయన మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. 2వ గంపలో మిక్కిలి జబ్బువైన అంజూరపు పండ్లుండినవి తిన శక్యము కానంత జబ్బువి. యెహోవా ఇర్మియా నీకేమి కనబడుతున్నదనినప్పుడు, నేను అంజూరపు పండ్లు కనబడుతున్నవి మంచివి, మిక్కిలి మంచివి గాను, జబ్బువి మిక్కిలి జబ్బుగాను, తిన శక్యము కానంత జబ్బుగాను కనబడుతున్నవి. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, వారికి మేలు కలగవలనని. ఎవరికి? ఇశ్రాయేలు కంటే మనకు. వారికి మేలు కలగవలనని ఈ స్థలమును నేను చెరగాపంపు యూదులను ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టుచున్నాను. వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచెదను.
నేను మరలా దేశానికి తీసుకొని వస్తాను, సృష్టిస్తాను మీ మీద. ఏసేపుకు చెప్పాడు కదా, ఏం చెప్పాడు? నిశ్చయముగా దేవుడు మిమ్ములను చూడవచ్చును. నిశ్చయము దేవుడు వస్తాడు. సిద్ధపాటు ఉండాలి. మంచి అంజూరపు పండులాగా ఉండాలా, జబ్బులాగా ఉండకూడదు. మంచి అంజూరపు పండులాగా మారిపోవాలా. మారుస్తాడు ఆయన. ప్రార్థన చేస్తే మారుస్తాడు. దావీదు ప్రార్థన చేశాడు కదా అహీతోపెలు గురించి. వాడి ఆలోచన అంతా చెడగొచ్చినాడు. యెహోవా దేవుడు తండ్రి మారుస్తాడు ఆయన. లక్ష్య పెడతాడు నిన్ను. లక్ష్య పెట్టాడు కదా, నేను వస్తాను, నా దృష్టి మీద నిలుపుతాను. నూతన పరచబడాలి మీరు. మంచి నూతన అంజూరపు పండ్లు ఆయనకి ఇష్టము. మీకు ఆ గ్రంథంలో అన్నాడు, ద్రాక్ష గల ఒకటైనను లేకపోయెను, నాకు ఇష్టమైన క్రొత్త అంజూరపు పండైనను లేకపోయెను. ద్రాక్ష గల అంటే యేసు ప్రభు సాదృశ్యము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాకెలా కనపడాల నీలో. అందుకు ఇచ్చే నూతన సంవత్సరాన్ని తిరిగి మరలా నేను వస్తా, మిమ్మల్ని చూస్తా, పరీక్షిస్తాను అంటున్నాడు ఆయన. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. మహాపరిశుద్ధుడును జీవము కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. నా దేవా, మా ప్రభువా, ఈ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. 2025వ సంవత్సరం గతించిపోయినది. 2026వ సంవత్సరం మమ్మల్ని ప్రవేశపెట్టినావు తండ్రి. నీకు ఇష్టమైన క్రొత్త అంజరపు పండు వలె మేము ఉండినట్లుగా చేయండి నాయన. ఈ ద్రాక్ష గల మాలో కనబడినట్లు చేయండి తండ్రి. ఈ ఆత్మతో నింపండి నాయన. ఇష్టలుగా ఉండిన వారు ఆశీర్వదింపబడతారు నాయన. యేసేపు అన్నాడు, నిశ్చయముగా దేవుడు మిమ్మలను మరలా చూడవచ్చును. నిశ్చయముగా వస్తావు తండ్రి. అనేకులకు అర్థం కావటం లేదు నాయన. నిశ్చయముగా వస్తావు ప్రభువా, నీవు మమ్మల్ని చూసావు తండ్రి, కనికరపడ్డావు నాయన. పాపులమునైనా మేము పరిశుద్ధులుగా మార్చావు తండ్రి. మన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమ పొందును అన్నావు తండ్రి. విడిచిపెట్టాలి నాయన, రోత పాత బ్రతుకును విడిచిపెట్టాలి తండ్రి. నూతన జీవితాన్ని ఆరంభించాలి ప్రభువా. నూతన సంవత్సరములో మేము తండ్రి పరిశుద్ధులుగా తీర్చబడాలి నాయన, నీకు ఇష్టము. అందుకు మాకు మరలా నూతన సంవత్సరాన్ని ప్రసాదించావు తండ్రి. పాత బ్రతుకులు, రోత బ్రతుకులు తొలగించుకోమని మరలా నూతన సంవత్సరాన్ని అనుగ్రహించావు తండ్రి. ఇష్టలుగా ఉండాలి నాయన. కమరయ్య శ్రీ మారు మనసు పొందింది తండ్రి. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడను దత్తగలడు అన్నావు. నేను నిజమైన పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును నేనే అన్నావు. నన్ను తినేవాడు ఎన్నటికి మరణం ఉండదు అన్నావు. పాద సన్నిధిని బట్టి స్తోత్రాలయ్యా. నా ప్రభువా, పేదవాళ్ళము నాయన కనికరపడినావు తండ్రి. నిశ్చయముగా మమ్మల్ని చూసావు తండ్రి, మమ్మల్ని మార్చినావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నా ప్రభువా, మీరు నమ్ముకొని వచ్చారు తండ్రి. ఎవరికి ఏ ఆపదలో ఉన్నవో సహాయం చేయండి అయ్యా. నూతనముగా మార్చండి అయ్యా. కరుణించండి, కటాక్షించండి. ఈ ఆత్మతో నింపండి నాయన. ఎవడైనను క్రీస్తునందు ఉండిన ఎడల
వాడు నూతన సృష్టి అన్నావు. నీకు ఏది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడును అన్నావు. మాకు అన్ని అనుగ్రహించి దేవుడవు నీవే ప్రభువా. సాక్ష గల ఒకటయో లేకపోయే నాకు ఇష్టమైన ఒక క్రొత్త అంజరము, నాకు ఇష్టమైన క్రొత్త అంజరము లేకపోయానని బాధపడ్డావు తండ్రి. తండ్రి, మమ్మల్ని చూసి బాధపడుతున్నావు తండ్రి, కానీ నీ వాత్సల్యత మా నుండి తొలగిపోలేదయ్యా. కనికర పడుతున్నావు ప్రభువా. మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నావు. మంచి ఫలము మాలో నీకు కనబడాలని ఎదురు చూస్తున్నావు తండ్రి. అవును ప్రభువా, నీవు నియమించిన ఫలమును మాకు అనుగ్రహించమని. యెహోవా దాచించిన మేలు ఎంతో గొప్పదన్నావు. అవును ప్రభువా, నీ బహుమానములు మాకు అనుగ్రహించి దేవుడవు. నీ దగ్గర మేము బహుమానాలు ఎన్నో పొంది ఉన్నాము, అనుభవిస్తున్నాము నాయనా. ఇక ఇష్టలుగా మేము జీవించకుండా ఇష్టలుగా మేము జీవించినట్టు నీ కృప చూపమని ఈ నూతన సంవత్సరములో ప్రవేశించాము తండ్రి. ప్రతి ఒక్కరు ఒక తీర్మానం చేసుకొని, నాయనా కీర్తియుడైన యిత్తయి అన్నాడు, నేను చచ్చినను బ్రతికినను నీ దాసుడనైనా నేను నీ దగ్గరనే ఉంటాను. యిత్తయి తీర్మానం చేసుకున్నాడు తండ్రి. అటువంటి తీర్మానము ప్రతి ఒక్కరు చేసుకొని నీ కృప పొందినట్లు, నీ కనికరము, నీ కటాక్షము రానిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమాలుకొని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును.